కార్పొరేట్ సంస్థల ఆన్లైన్ విక్రయాలు వెంటనే ఆపాలని జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త ఒకరోజు మెడికల్ దుకాణాల సభలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా కెమిస్ట్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలో స్వచ్ఛందంగా మెడికల్ షాపులు బంద్ చేశారు. సుమారు జిల్లా వ్యాప్తంగా 1400 మెడికల్ దుకాణాలు ఉన్నాయి. సందర్భంగా జిల్లా కెమిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మధుసూదన్, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ సుధాకర్, కోశాధికారి మోరా సాయిలు మాట్లాడుతూ ఆన్లైన్లో అమ్మకాలపై డిస్కౌంట్లను ఇస్తూ నాసిరకం మందులు అంటగడుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినప్పటికీ స్పందించకపోవడంతో దేశవ్యాప్తంగా ఈరోజు మెడికల్ దుకాణాల బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. ఆన్లైన్లో అమ్మకాలు ఆపాలని, భారీ డిస్కౌంట్లు ఇవ్వద్దని, నాసిరకమైన మందులు అమ్మకం ఆపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. మందుల కోసం జిల్లాలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఎదురవుతే మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్ధారణ చేసి వారికి మందులు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మెడికల్ దుకాణాల యజమానులు, అసోసియేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నకిలీ మందులను బంద్ చేయాలి. ఎన్ మధుసూదన్, నేను ది నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, కన్సిస్టింగ్ ఆఫ్ 1500 membership organization. మా నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈజ్ అఫిలియేటెడ్ టు Telangana State Association, consisting of 40,000 membership organization. Entire states of all India, all are affiliated to AOCD, All India Organization of Chemist and Druggist Association, consisting of 12.4 lakhs ఉన్న మెంబర్షిప్ ఆర్గనైజేషన్ అండి. ఈరోజు మా AOCD అండ్ మా తెలంగాణ స్టేట్ అసోసియేషన్ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఈరోజు నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో 24 hours 1 day బంద్ కాల్ మెయింటైన్ చేస్తున్నామండి. ఇది ఎంటైర్ భారతదేశం, ఇట్ ఈజ్ ఏ నేషన్ వైడ్ బంద్ కాల్ ఉందండి. సో దీనికి ఏంటంటే మా స్ట్రైక్లో పాల్గొనడానికి ఏంటంటే మా ఈ 3 డిమాండ్స్ అండి. టు స్టాప్ ఆన్లైన్ ఫార్మసీ అనేది ఇట్ ఈజ్ ఏ ఇల్లీగల్ ఫార్మసీ అండి. ఎట్ ది టైమ్ ఆఫ్ కోవిడ్ టైంలో టు సర్వ్ ది పీపుల్, ఎమర్జెన్సీ కాబట్టి ఆ టైంలో ఇచ్చిన జీవో ప్రకారంగా డోర్ డెలివరీ అనేవి ఉండే అండి. బట్ ఆఫ్టర్ కోవిడ్ కంప్లీట్ అయింది, ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఆల్సో వాళ్ళు ఒక అడ్వాంటేజ్ కింద జనరల్గా ఏంటంటే ఒక డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే మేము మందులు అమ్మడం జరుగుతుంది. బట్ ఆన్లైన్ ఫార్మసీలో వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ యూత్ జనరేషన్ చిన్నపిల్లలకు ఈ ఆల్ప్రోజోలం కానీ, ట్రమడాల్ కానీ, అంటే లైక్ ఆల్ హ్యాబిట్ ఫార్మింగ్, అంటే అన్ని మత్తు మందులు ఏవైతే పిల్లలకు అలవాటు కావాలనో అవన్నీ అలవాటు చేస్తున్నారండి. వాళ్ళ మార్జిన్ కొరకు, వాళ్ళ బెనిఫిట్ కొరకు మన దేశంలో ఉన్న ఎంటైర్ యూత్ని ఖరాబ్ చేస్తున్నారు. కాబట్టి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ కూడా ఇది ఈరోజు 24 hours స్ట్రైక్ చేయడం జరుగుతుందండి. ఇది ఏంటంటే ఈ స్ట్రైక్తోని మేము సెంట్రల్ గవర్నమెంట్ మా విన్నపం అండ్ మా AOCD నుంచి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కానీ, హెల్త్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్ అండ్ ఎంటైర్ స్టేట్స్ ఆఫ్ ఆల్ హెల్త్ మినిస్టర్స్కు అండ్ 355 districts ఆఫ్ ఎంటైర్ ఇండియా, ఆల్ కలెక్టర్స్కు, కమిషనర్స్కు, కమిషనర్ ఆఫ్ పోలీసు, రెవెన్యూ మండల్, తహసీల్దార్, ఎక్కడెక్కడ ఎవరైతే ఇంపార్టెంట్ పీపుల్ అందరికీ కూడా మా మెమోరండం సబ్మిట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క సబ్మిషన్ ఆఫ్ మా మెమోరండం నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి మాకు అప్రిసియేషన్, ఎస్ యు ఆర్ డూయింగ్ గుడ్ జాబ్, ఇట్ ఈజ్ ఏ గుడ్ కాజ్ కాబట్టి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. టు సక్సెస్ ఇన్ అవర్ స్ట్రైక్. దాని గురించి మన ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పేసి మేము ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అవైలబిలిటీ రెడీ చేసి పెట్టినామండి.
కొన్ని మా అసోసియేషన్ మెంబర్స్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది. డిపార్ట్మెంట్ కానీ పేపర్ కానీ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కానీ వీఆర్ రెడీ టు గివ్ ది సర్వీస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నిజామాబాద్ జిల్లా కెమిస్ట్ డ్రగ్ అసోసియేషన్ సెక్రటరీ అండి. తెలంగాణ రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ బోర్డు మెంబర్. మరి ఈరోజు ఆల్ ఇండియా బంద్ పిలుపు కొరకు ప్రజా ఆరోగ్య పరీక్షణ కోసము, మెడికల్ షాప్ మనుగడ కోసము దేశవ్యాప్తంగా మందు షాపులన్నీ బంద్ చేయడం జరిగింది. మా డిమాండ్స్ ఏం లేవండి, చాలా చిన్న డిమాండ్స్ ప్రజల గురించి. మరి ఆన్లైన్ ఫార్మసీ ద్వారా జరుగుతున్నటువంటి మోసాలు తెలిపి మరి ఆన్లైన్ ఫార్మసీని బంద్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి టు అవాయిడ్ ద స్పోరియస్ డ్రగ్స్, మరి విచ్చలవిడిగా మార్కెట్లకు స్పోరియస్ డ్రగ్స్ ఆన్లైన్ ద్వారా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి దాన్ని కూడా బంద్ చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాము. అదేవిధంగా బడాబాబులు ఉన్నటువంటి కొన్ని జిల్లాలలో, మండలాల్లో కార్పొరేట్ సెక్టర్స్ పెట్టి అధిక డిస్కౌంట్ ఇచ్చి ప్రజలని మోసం చేస్తున్నారు. మరి దీన్ని కూడా మరి బంద్ చేయాల్సిందిగా కోరుతున్నాం. మరి మీ అందరికీ తెలిసిన విషయమే, కోవిడ్లో డోర్ డెలివరీ అని చెప్పి ఒక GSR 220 817 ఏమో 2018లో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా గవర్నమెంటు తద్దేమే మరి ఉపసంహరించుకోవాలి. అదేవిధంగా GSR 220 కూడా ఇది డోర్ డెలివరీకి సంబంధించిన GO 220లో పెట్టిండ్రు. మరి ఇది ఓన్లీ కోవిడ్ సంబంధించిన టైంలోనే ఉండాలి. ఆ తర్వాత కూడా వీరు కంటిన్యూస్ చేసి పర్చేస్ చేయడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మా ఈ డిమాండ్స్ 3 డిమాండ్స్ కూడా ఉపసంహరించుకోవాలని గవర్నమెంట్కి మేము న్యాయ పోరాటం చేస్తున్నాం. కాబట్టి మరి గవర్నమెంట్ కూడా తథ్యమే ఈ 3 ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.